Praise Lord everyone. Bible reading in 6 months. Day 53, February 22nd. రెండవ రాజుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి భాగంగా చదువుకుందాము. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషేబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించాను. కనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండాను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయాదా కావలికాయ వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరంలోనికి వారిని తీసుకొని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనుపరిచి ఇలాగూ ఆజ్ఞాపించాను. మీరు చేయవలసినది ఏమనగా, విశ్రాంతి దినము లోపల ప్రవేశించు మీరు 3 భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై ఉండవలెను. ఒక భాగము సూర్యగుమ్మము దగ్గర కాపు చేయవలెను. ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలెను. మీలో ప్రతి మనిషి తన ఆయుధములను చేత పట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలెను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించినడలా వాణ్ణి చంపవలెను. యూదా రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలెను. శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమకు ఆజ్ఞాపించిన అన్నిటి ప్రకారము చేసిరి. ప్రతి మనిషి తన మనుషులను తీసుకొని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను. యాజకుడు మందిరంలోనున్న దావీదు ఈటలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠము చెంతను మందిరము కుడి మొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటమును పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తర్వాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాకని చాటించిరి. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాకా ఊదువారును రాజునొద్ద నిలబడుటయు దేశపు వారందరినూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము అని కేక వేయగా యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టడి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను. కనుక రాజమందిరంలోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారిని ఆయన పేరిట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. మరియు అతడు రాజు పేరిట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠము ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుషులను నియమించెను. అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయు వారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారు యెహోవా మందిరంలోనున్న రాజును తీసుకొని కాపుకాయు వారి గుమ్మపు మార్గమున రాజనగరకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడాయను. మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గం చేత చంపిన తర్వాత దేశపు జనులందరినూ సంతోషించిరి. పట్టణమును నిమ్మలముగా ఉండెను. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు. రాజులు 2వ గ్రంథము 12వ అధ్యాయము. యోహు ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి
బెర్షెబా సంబంధురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పు వాడయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచూ నుండిరి. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును, బంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛ చేత ఎవరైనను యెహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్ల దానిని బాగు చేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరము వరకును యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండిరి. కనుక యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి, మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతిరి? ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుటకే మీరు అంతకుముందు తీసుకుని దానిని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాబట్టి యాజకులు మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుట మా వశము లేదు కనుక జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పిరి. అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెని తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరంలో ప్రవేశించి వాడి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యము విస్తారంగా ఉన్నదని వారు తెలియచేయగా రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి. తర్వాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు అనగా పని చేయించు వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసే పని వారికిని రాతి పని వారికిని యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము బాగు చేయుటలో ఆయన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యం ఇచ్చుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు. కానీ మరమ్మత్తు పని చేయవారికి మాత్రము ఆ ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. మరియు పనివారికిచ్చుటకే ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. అపరాధ పరిహారార్థ బలుల వలన పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరంలోనికి తేబడలేదు. అది యాజకుల దాయెను. అంతటా సిరియా రాజైన హజాయేలు గాదు పట్టణం మీదికి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకొనిన తర్వాత అతడు యెరూషలేము మీదికి రాదలిచి ఉండగా యూదారాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు యెహోరాము అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరంలోను రాజనగరులోనున్న పదార్థములలోనూ కనబడిన బంగారమంతయు తీసుకొని సిరియా రాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేము నొద్ద నుండి తిరిగిపోయాను. యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాను చోటికి పోవు మార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి. ఎట్లనగా షీమాతు కుమారుడైన యజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజయ్యను. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము. యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యోహు కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించెను. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా
అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశంలో నుండి తప్పించుకొని మునుపటి వల్లే స్వస్థానములలో కాపురం ఉండిరి. అయినను ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి. మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచి ఉండెను. రౌతులలో 70 మందియు, రథములలో 10, కాల్బలంలో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియారాజు దుల్లకొట్టిన ధూళివలె నాశనం చేసి ఉండెను. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు, అతని పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతుల గ్రంథమందు వ్రాయబడి ఉంది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజయ్యెను. యూదా రాజైన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 14 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని అంతటిని గూర్చియు యూదా రాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుబరిచిన పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యరొబాము అతని సింహాసనముల మీద ఆసీనుడాయెను. యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని ఎద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు ఆఫేకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తమై దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టినడలా సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతం చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులు ఓడించెదవని చెప్పాను. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాలు మోపి నిలిచెను. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టాను. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనం చేయనొల్లక ఉన్నప్పటికీ తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. సిరియా రాజైన హజాయేలు మరణం కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజయ్యెను. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరచుకొనెను. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేము నందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయాదాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలు నర్పించుచు ధూపము వేయుచూ నుండిరి.
రాజ్యమందు తాను స్థాపింపబడిన తర్వాత రాజాకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను. అయితే కుమారుల దోషమును బట్టి తనులకు మరణశిక్ష విధింపకూడదు. తనుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని మోషే వ్రాయించిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతం చేయలేదు. మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి ఏదోమీలలో 10,000 మందిని హతం చేసి సేలా అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. అంతటా అమజ్య ఇశ్రాయేలు రాజైన యోహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి, మనము ఒకరినొకరము దర్శించుకున్నట్లు నన్ను కలియరమ్మని వర్తమానం చేయగా, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలాగు వర్తమానము పంపెను. లేబానోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి, నీ కుమార్తెను నా కుమారునికిమ్ము. లేబానోనులో ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లేబానోనులో ఉన్న దృష్టముగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేశాను. నీవు ఏదోమీలను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రం కాక నీతో కూడా యూదావారును కూలినట్లుగా నీవెందుకు అపాయంలో దిగుదువని చెప్పినను. అమజ్య విననొల్లనందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెషు పట్టణము దగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలుసుకొనగా, యూదావారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలువలేక అపజయముంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బెత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారు వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదోపెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు వచ్చెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెరోబాము అతనికి మారుగా రాజయ్యెను. యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడినైన యెహోయాషు మరణమైన తర్వాత 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని మీద యెరూషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయాను. కానీ వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపిరి. వారక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి. అప్పుడు యూదా జనులందరూ 16 సంవత్సరముల గలవాడైన అజర్యాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకం చేసిరి. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తర్వాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదా వారికి దానిని మరలా అప్పగించెను. యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారును పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గద్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడునకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకొనెను. ఏలయనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులెవరునూ లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలును పేరు ఆకాశం కింద నుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను కనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. యెరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు అతడు చేసిన యుద్ధమును గూర్చియు
దమస్కు పట్టణమును యూదావారికి కలిగి ఉన్న హామాతు పట్టణమును ఇశ్రాయేలు వారి కొరకైన అతడు మరలా పట్టుకొనిన సంగతిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతుల గ్రంథమందు వ్రాయబడి ఉంది. యరొబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను. ఇది మొదటి భాగము.